సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మంజు బ్రో తారికి ఆయిల్ చేంజ్ చేపినీకి కర్నూలుకి బయలుదేరినాం. అంతే, అదే వీడియో అనమాట. కంటెంట్ ఈరోజు వచ్చేసి ఇంకోటి అలా వచ్చేసి నిన్న ఒకటి పార్సల్ది ఒకటి ఉండే బండి ట్రాన్స్పోర్ట్ వెళ్ళాను విజయవాడకి. అది కానీ ఈరోజు ట్రాన్స్పోర్ట్ వెళ్ళాను అనమాట. అందుకోసమని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకోటి నిన్న ఒక వీడియో తీసిన. ఆ వీడియో ఏంది అంటే వర్షం పడిపోయింది రాత్రి, అలా ఏడు ఈవినింగ్ ఏమీ లేదు అనమాట ఆ వీడియోకి అయితే. అందుకోసమనే ఆ వీడియో అట్లా అలాగే పెట్టేస్తున్నా, అంటే పెట్టేస్తున్నా. ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి, చెక్అవుట్ చేయండి. నా వేరే కార్ చూసిన ఈరోజు వచ్చేసి తార్ అనమాట. మన తారు ఎంత బిల్ అవుతుంది, ఎంత లేదు, ఎంత ఖర్చు వస్తుంది అదనమాట ఈరోజు వీడియో వచ్చేసి. వాయిస్ అయితే క్లారిటీ అవుతుందన్నమాట. ఇదనమాట మైక్, మంది కొత్త మైక్. మోటో వ్లాగింగ్ మంజూరు వచ్చేసి బైక్ వేసుకొస్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలన్నమాట అది. అందుకోసమనే కార్లో అయితే పోతున్నాను నేనైతే. ఇప్పుడైతే పదం బిల్ ఎంత అవుతుందో ఎంత లేదో మాకైతే. కార్కి బిల్లు ఎంత అవుతుంది, ఆయిల్ చేంజ్ ఫస్ట్ ఆయిల్ తీసుకున్నప్పుడు మనకి వచ్చేసి ఇది కదా, ఎంత అవుతుంది ఎంత లేదు బిల్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ పోయి చలో లెట్స్ గో. ఇప్పుడు డైరెక్ట్ పోయి కర్రలో పోయి కలుసుకుందాం. ఇంకా ఏమైనా మధ్యలో వీడియోస్ ఉంటే తీస్తా. చలో. సో చలో గైస్, ఇప్పుడైతే మంజు అయితే కార్ తీసుకున్నాడు అనమాట. చెప్పు బ్రో, ముందర పోతున్నాను, ఆఫ్ చేసాను. చలో, బ్లూటూత్ కనెక్ట్ అయిందట. ఇప్పుడైతే ఇంకా గేర్లో ఉంది, చూడలేదు. చలో గాడి. చలో ఇప్పుడైతే ఇంకా బయలుదేరడం, కర్నూలుకి అయితే వచ్చేస్తున్నాం, పోతున్నాం అనమాట. మంజు అయితే బండి నడవలేదంట, ఇంకా అయిపోయింది. యాంగిల్ సెట్ చేసుకోవాలా. చలో గాయ్స్, ఫైనల్ అయితే ఇంకా బైక్ అయితే తీసుకున్నాం, కార్ అయితే. వాయిస్ ఎలా వస్తుంది నాకైతే తెలియదు, నాకు తెలియదు. ఎన్ఎస్ వాటర్ ప్యాకెట్ తీసుకోలేదు. వాయిస్ ఇంత క్లారిటీ వస్తుంది నాకైతే తెలియదు అనమాట. ఇప్పుడైతే మన దగ్గర కార్ వేసుకొస్తున్నారు, అది బ్లూటూత్ కనెక్ట్ లేదు. అందుకోసం ఇంకా ఫస్ట్ ముందు చేసిన. చూడండి పోవాలి, నాకు ఎందుకంటే కొంచెం ప్రాబ్లం ఉంది. ఇప్పుడైతే చలో కర్నూలుకి అయితే బయలుదేరుతాం అనమాట. వీడియో రికార్డ్ అవుతుందో నాకైతే తెలియదు. ఇప్పుడు వీడియో కట్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాం. స్టార్ట్. ఓకే, అవుతుంది. నాకు చిన్న డౌట్ ఉంది, ఆ డౌట్ క్లారిటీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే పోతున్నాం. నిన్న అప్లోడ్ చేయలేదు ఫేస్బుక్. ఎట్లంటే ఒక 5-6 వీడియోలు చేసి డైలీ ఒక్కోటి ఒకటి చేసుకుంటే ఆ వీడియో అప్లోడ్ చేస్తే గ్యాప్ లో మనకి ఏదైనా మంచి కంటెంట్ చేయాలనుకో అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే నా డౌట్, నా ఆలోచన అనమాట. అందుకోసమనే వీడియో అయితే ఏం కొట్టలేదు. వాష్రూమ్ వస్తుంది, ఫస్ట్ వాష్రూమ్ మీద రావాలి. చలో, మంజు అయితే వెళ్ళిపోయినాడు అనమాట. పెద్ద బండి వేసుకుని బ్యాటరీ అయితే ఫిల్ అయింది అనమాట అది బైక్.
చలో గాయ్స్, ఇక్కడేమో పొలాలేమో వేస్తున్నట్టున్నారు. మంజూరుకి వెళ్ళిపోయారు డౌట్. ఇది ఇప్పుడు నేను మైక్ అయితే చాలా వర్త్, నిజం చెప్తున్నా కదా, అంత ఇంత వర్త్ కాదు. నాకైతే వాయిస్ బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ గాలి ఉన్నా ఏదైనా ఉన్నా అస్సలు నన్ను ఒక్కడి మాట్లాడు ఒక్కడి వినపడుతుంది. హారన్ కొడితే వినపడుతుంది మళ్ళీ. చాలా యూజ్ అవుతుంది అసలు నాకైతే ఇది. నేనైతే రికమెండ్ అయితే చేస్తున్నా. ఇదైతే చాలా యూజ్ఫుల్. హెల్మెట్ మంది రోజు ఇక్కడ ఆగినాడు అన్నమాట. సో బ్రో, హాయ్ గాయ్స్, మోటో లాగింగ్ హైలైట్ వస్తుంది బ్రో. వీడియో ఎట్లుంది బ్రో నా లుక్? మరి వేయట్లేదు అలకాక క్షణం వెళ్ళలేదు నాదిగా, అసలు ఏమనదు. సర్లే చలో పోయేస్తా బ్రో. క్లిప్ అయితే పెట్టించుకుంటాను అన్నమాట. మంజు బ్రో అయితే అసలు నాకు ఎంత ఇష్టం అంటే వీడియో చేయడం అంత ఇష్టం తెలుసా. ఎందుకంటే వీడియోస్ అనేది చాలా పిచ్చి. నేను టైం లేక నేను వీడియోస్ గురించి తీసుకోవడం మానేసినా కానీ ఒక్కొక్కసారి తలుచుకుంటే ఎంత మోటివేషన్ తెలుసా. వీడియో తీయాలి, వీడియో కొట్టాలి, ఈరోజు వీడియో కొట్టాలి అంటే అంత ఇష్టం నాకు. వచ్చింది మంచి బ్రో. చలో గాయ్స్, మంజు బ్రో వీడియో చూస్తున్నా. వీడియో కొడదామని. ఇది అంటే 16 Pro Max కదా, వెయిట్ ఎక్కువ ఉంటుంది. నాకు వచ్చేసి 14 iPhone 14 అనమాట. ఆ 16 Pro Max వెయిట్ ఎక్కువ అవ్వడం వలన ఇది ఇట్లా కిందికి ఊగుతుంది కదా, కిందికి మొత్తం డౌన్ అయిపోతుంటాం. వెయిట్ ఎక్కువ ఉంటుంది అది మొబైల్. అందుకోసమనే బ్రో రావట్లేదు బ్రో అని చెప్పి ఇది చేస్తున్నాడు. చాలా యూస్ఫుల్ నాకైతే ఇది. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కదా నాకైతే. లిటరల్ చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ గా యూజ్ అవుతుంది నాకైతే. జిమ్కో గైస్, జిమ్కో చూడలేదు అనుకుంటా. మంది బ్రో నన్ను ఏడ చూస్తున్నాడు. ఇప్పుడైతే మంది బ్రో జిమ్కో చూసేవాళ్ళు అన్నారు. లిటరలీ చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ నాకైతే. మోటో రైడింగ్ చేస్తూ అబ్బా కాళ్ళకి మనం కలుగుతుంది కదా, అది వస్తుంది కదా. ఎన్ఎస్ తీసుకుంటా చేస్తుంది. అది యూనికాన్ ఎట్లా అంటే నాకు వీడియో లేనిక ఇది అనిపించడం లేదు.
ఉన్నది తీసుకుందాం తీసుకున్నాం. చాలా కంఫర్టబుల్ ఉంది తెలుసా నాకైతే ఇది. ఈ వీడియోలు తీయడం అంటే ఈ ప్లేస్ బాగుంది ఇది. ఈరోజు ఎంత అవుతుందో బిల్లు వాచిపోతుందేమో మంది బ్రోకి నాకేం అవుతాయి. అది మళ్ళీ ఎంతసేపు ఎక్కిస్తాడో బ్రో అది తెలియదు కదా మనకి. చాలా టైం అవుతుందో ఎలానో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం కదా మహేంద్ర సార్ది బిల్ ఎంత అవుతుందో ఎంత లేదు నాకైతే తెలుసు. ఆయిల్ చేంజ్ కూడా స్పాట్లో అయిపోతుందేమో అనుకుంటున్నాను ఏదైతే. ఇప్పుడు చిరుతపూట రావాలి జింకోగలరు. జిమ్ కా చూస్తే లేదా బ్రో? అవు యాయ్ బ్రో. అవు ఏమో దెబ్బ తగలట్టుంది. అది ఉడకల్లా అక్షయ్ వచ్చేసి అది ఉడకల్లా. అదే చాలా ఇప్పుడైతే అక్కడికైతే వీడియో ఆన్ చేద్దాం అనమాట. మోటోలో ఏంటంటే తీసామా తీసామా. నాకు ఎందుకంటే ఇది 128 స్టోరేజ్. నాకు చాలా స్టోరేజ్ తక్కువ అవుతుంది. నాకు ఈ 512 కానీ దీంట్లోనే చిన్న ఫోన్ వేసుకోవాలి. ఎందుకు పెద్ద ఫోన్ తీసుకుంటూ వనపడాలి, రిస్క్ పడాల్సి వస్తుంది. 15లోనే కానీ 15 ఓన్లీ 15 ప్రో ప్లస్ ఇస్తే అవ్వాలి ఏమొద్దు. ఇదే సైజ్ కావాలి. 6.1 అయితే ఉంది అది. అదే ఫోన్ తీసుకుందాం నెక్స్ట్ త్వరలో. ఇప్పుడైతే బడ్జెట్ లో బడ్జెట్ ఇప్పుడు దుడ్లు లేవు మన దగ్గర. అందుకోసమనే డబ్బులు పోగేసుకోవాలి. అప్పులు ఎక్కువ అవుతున్నాయి. రాను రాను ఉద్దేశం నాకు తెలుసుకుంటే వెళ్ళిపోతున్నాయి. పెట్రోల్ ఉంటుందో లేదో కానీ తెలియదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు పెట్రోల్ తీయాలి కదా. అదే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి. అయితే సేఫ్టీగా అన్నీ చేసుకునే మీరు ఎందుకు అప్పుడు ఎంత స్పీడ్ పోతున్నారు అని. హెల్మెట్ ఉంది నాకు. హెల్మెట్ అనేది ఆ స్పీడ్ ముట్టండి, లేకుంటే వద్దు. స్పీడ్స్ పెట్టుకున్నా, హెల్మెట్ పెట్టుకున్నా, జాకెట్ వేసుకున్నా, ఇంకా రైడింగ్కి రావాలా స్పీడ్ వేసుకోలేదు. హలో గైస్, స్కూల్ బస్ మనకి తెలుగు కావాలి. స్కూల్ బస్ హలో గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టం ఉంటేనే తీసుకోండి, లేకుంటే వదిలేయండి మమ్మల్ని ఇలాగా అని అనుకోవద్దండి. చేయండి గైస్. ఒక లైక్ చేయండి గైస్ అనుకో. ఇంకా చూడండి, ఇష్టం ఉంటే మీకు బాగా వచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. అది సో వెల్కమ్ టు నాగలాపురం అనమాట. ఇది
ఇప్పుడైతే వచ్చేసినాం. అది ఎన్ని నిమిషాలు అయిందో నాకైతే తెలియదు. 11 నిమిషాలు నాకు తెలిసి. సో ఇప్పుడైతే వచ్చేసినాం అనమాట. అవి డోర్ చూపించుకుంటే వెళ్ళే కదా, స్మోక్ ఎట్లుంటో తెలుసా. ఇది ఇంకోటి ఢిల్లీలో కనీసం 10 సంవత్సరాల బండి కంటే ఎక్కువ నడుస్తుంది ఏమో, సీజ్ చేస్తా అంటున్నారు అట్లా. ఎంత స్మోక్ వస్తుంది చేసుకోవాలి కదా అబ్బాయా. నిన్న సారీ గైస్, బూతులు వచ్చేస్తున్నాయి. నిన్న ఒకటి తిట్టినా ఫుల్, అంటే వన్ తిట్టానే, ఫోన్లో తిట్టినా. ఫోన్లో అంటే ఫోన్లో కాదు, వీడియోలో తిట్టినా. సారీ, మీకు క్లారిటీగా వెళ్ళి నాకు ఇది వెళ్ళు ఏంటప్ప లైఫ్. చలో నా ఏదైనా స్టోరీ చెప్పాలంటే ఇంకోటి గైస్, నా చెప్పులు తీసుకోవాలా, చెప్పులు తీసుకోవాలి. అక్కడ షాపింగ్ అంటే ఏం లేదు, చాలా లో బడ్జెట్ లో ఉన్నా. ఎందుకంటే అన్ సీజన్ కదా, చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాను, ఇలాంటివి ఎన్నెన్నో తీసుకుంటా. మీరు ఓన్లీ సపోర్ట్ చేసి చుట్టుకుంటే ప్రాబ్లం. మళ్ళీ నేను డైలీ వీడియో తీస్తుంటా, నన్ను ఒకటి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి చాలు. అందరూ ఏదో పోతున్నాను కూడా చెప్తుంది. సో ఆడ అక్కడంటే నచ్చేవాళ్ళు ఇద్దరు పోలీసులు లిఫ్ట్ అడుతున్నారు కార్లో ఉన్నప్పుడు. వాళ్ళు ఫైన్ పట్టుకుంటే లేదు సార్ అని, పోతా సార్ అంటే ఇడిచి పెడతారు. ఆగేసి చెప్పండి, బతిమలాడితేనే ఇడిచిపెడతారు. ఫైన్ ఎంతో లంచం గించం తీసుకుని తిని అప్పుడు పంపిస్తారు వాళ్ళు. వాళ్ళ ఒకటి నాకేం తెలియవే. అలాంటివి చూసి చూసి బోరు కొట్టేసింది. అందుకోసమే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన. అదే దాన్ని ఏమంటారప్ప, గుర్తొచ్చినప్పుడు చెప్తా కదా, నాకైతే తెలియదు. ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడైతే ఇక్కడ మహేంద్ర షోరూమ్ పోవాలా, ఎట్లా ఏంది కదా అని చూద్దాం. చలో వీడియో ఇక్కడికి ఆన్ చేస్తా. చలో గాయ్స్, ఇప్పుడైతే కర్నూలుకి అయితే వచ్చేసినాం అనమాట. వాయిస్ అయితే రికార్డింగ్ అయితే కలదు, షాడ్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే కర్నూలుకి పోయినప్పుడే అది ఏమో మైక్ ఆన్ కాలేదు, అర్థం కావడం లేదు నాకైతే. అది మైక్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. ఎందుకో రీజన్స్ అయితే తెలియదు. అందుకోసం నెక్స్ట్ ఇంకా మంచి మైక్ తీసుకోవాలి. ఇలా ఉంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది మోటార్ బ్లాగింగ్కి. ఎందుకంటే కష్టపడి వీడియోలు తీసేటప్పుడు ఇట్లా పోయినందుకో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమని ఇంకా నెక్స్ట్ మంచి వీడియో తీసుకుందాం, ఏదైనా మైక్ వీడియో అంట అది తీసుకుందాం. ఇప్పుడైతే కర్నూలుకి అయితే రీచ్ చెప్పాను అనమాట. ఇక్కడ నుంచి అయితే ఏం పెట్టాను అనమాట. వాయిస్ ఓవర్ ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాం. చలో ఇప్పుడైతే ఫుల్తో వర్షం పడుతుంది అనమాట. అంటే స్టార్ట్ అవుతుంది వర్షం అయితే. అది షోరూమ్ ఎక్కడుందో వెతుక్కోలేక తొలగనొప్పి అయిపోయింది. చాలా లాంగ్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొచ్చాము, రాంగ్ రూట్లో వచ్చినాం అనమాట. చాలా రిస్క్ అయితే ఉంది, వర్షం పడుతుంది. అందులో మళ్ళీ మొబైల్ తడిస్తే ఐఫోనే కదా, ఏం కాదులే. మైక్ పెట్టుకున్నా కదా, అది నానే ఏమన్నా అయిందన్న డౌట్. అందుకోసం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మోటార్ బ్లాగింగ్కి అయితే. అబ్బా ఏం చెప్పరాదు. ఇంకా మహేంద్ర షోరూమ్ వచ్చేసి యూటర్న్ చేసుకురావాలన్నమాట. ఇక్కడే కొద్ది ముందర పోతే యూటర్న్ ఉంది. మంజుపురం ఇట్లా యూటర్న్ తీసుకొస్తాడు, మనం అక్కడ పోయి కలిసి
సో ఫైనల్ అయితే షోరూమ్ దగ్గర అయితే వచ్చేసినాం అన్నమాట. ఎందుకంటే వాయిస్ సరిగ్గా రాలేదన్నమాట. మైక్ అయితే కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఇది అయిపోయింది అనమాట. అందుకోసం షోరూమ్ దగ్గర వచ్చేసి అక్కడ వెయ్యి బండి పెట్టడానికి లేదు, ఇప్పుడు 33 బండ్లు ఉన్నాయి సర్వీసింగ్కి, ఇప్పుడు కాదు రేపు రెండు అని చెప్పినారు. పొద్దున్నే రావాలంట, అది మనకు తెలియదు కదా. అందుకోసం మేము వచ్చేసినాం. అక్కడ చూసరికి అది 33 బండ్లు సర్వీసింగ్ ఉన్నట్టు. ఇంకా టుమారో అలా ఈవినింగ్ ఇచ్చేసి ఇంకా బస్కి వచ్చేసినాం అనమాట. అంటే ఇంకా ఈ బైక్ పార్సల్ వేసి ఇంకా వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చేసి బండి బిల్, ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ బిల్ వచ్చేసి 15,000 అయింది అనమాట. ఆయిల్ చేంజ్ కూలి ఆయిల్ చేంజ్కి వచ్చి 15,000 అయింది. ముందర కట్టి బండితో పాటే అడుగు మాట మళ్ళీ విజయవాడ ఇక్కడ ఆడో తిరిగాను. ఓ ఏమంటా రిసిప్ట్ పోస్ట్ ద్వారా పంపించాలి. కింద పెట్టేకి రాదా ఇప్పుడైతే అవి ఎందుకు బండి పార్సల్ తీసుకోవాలి. బైక్ అయితే పార్సల్ చేసినా కూడా పంపిస్తున్నాము. ఆ వీడియో కొట్టినా కానీ వాయిస్ అస్సలు వచ్చలేదు. ఇంకా మీరే అడ్జస్ట్మెంట్ చేసుకుని అక్కడెక్కడ కొద్ది వాయిస్ ఓవర్ ఇస్తా. అదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. మహేంద్ర షోరూమ్ పోయినాము కానీ పని అవ్వలేదు. ఎందుకంటే పొద్దున్నే రావాలి, అపార్ట్మెంట్ ఏం తీసుకున్నాను అనమాట. జనాలు ఉంటారు, వీడియో కట్ చేస్తే అక్కడికి ఆన్ చేస్తాను అంతే.